హెబ్రీలకు రాయబడినటువంటి పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీలకు రాయబడినటువంటి పత్రిక 11వ అధ్యాయము. ఇరవై 4 నుండి 26 వరకు మనం కలిసి చదువుకుందాం. హెబ్రీలకు రాయబడినటువంటి పత్రిక 11వ అధ్యాయము 24 నుండి 26 వరకు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో చదవని వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడుతురండి. ప్రభా, మనుషుని స్వరం వినటానికి కానీ, మనుషుని జ్ఞాన ప్రదర్శన చూడటానికి కానీ ప్రజలు ఇక్కడికి రాలేదు. మనుషుని ఎలోక్వెన్సో లేకపోతే మనుషుని యొక్క మాటలు విందామనో ప్రజలు రాలేదు. సర్వశక్తి గల దేవుడు, వారిని సృజించిన దేవుడు, వారిని విమోచించిన దేవుడు, వారిని రక్షించినటువంటి దేవుడు, వారి కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు తన వాక్య భాగము ద్వారా వారితో సంభాషించాలని, వారి జీవితాన్ని ఎలా మార్చాలో, వారి జీవితాన్ని ఎలా సంధించాలో ఆయన మాట్లాడుతుండగా వారు వినాలని ఆశతో వచ్చిన ఈ ప్రాణములను మీరు సంతృప్తిపరచండి. మా మధ్యలో మీరు ఉండండి దేవా. మీరు నీ వాక్యము చేత మీరు మమ్మల్ని నింపండి. ప్రభా, పైనుంచి అనుగ్రహించబడితే తప్ప ఎవడనూ ఏమీ పొందలేడు గనుక నీ వైపు చూస్తూ ఉంటున్నాం. ప్రభా, మీరు మాతో మాట్లాడుతురండి. మీరు మాట్లాడితే మా జీవితాలకు ఆదరణ, మా జీవితాలకి గద్దింపు, మా జీవితాలు కట్టబడతాయి, మా జీవితాలు వెలిగించబడతాయి, మా జీవితాలు స్థిరపరచబడతాయి. కనుక ప్రభా, నీ వాక్యం దగ్గరికి మేము వస్తున్నాం. మీరు మాకు సహాయం చేయండి. మీ దాసుని బలపరచండి. మా మధ్యలో మీరు ఉండండి. ఎటువంటి ఆటంకము అడ్డంకి లేకుండా దేవుని యొక్క వాక్యము వెల్లడిపరచబడేదానికి సహాయం చేయండి. ప్రతి వారి యొక్క అవసరతను బట్టి, అక్కరతను బట్టి వారికి మీరే పరిచర్య జరిగించమని, కృప చూపించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనం హెబ్రీ పత్రికను ధ్యానం చేస్తూ ఉంటున్నాం. గత కొద్ది వారములుగా, కొద్ది నెలలుగా హెబ్రీ పత్రిక యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశము ఏంటది? విశ్వాసం. క్రైస్తవ జీవితమే విశ్వాసంతో కూడిన జీవితమని మనం చూస్తూ వచ్చాం. కాబట్టి మనము కాపాడుకొనవలసింది, మనము బలపడవలసినది, మనం ఎదగవలసినది, మనం వృద్ధి చెందవలసినది విశ్వాసములోనే అని చూసాం. లేఖన భాగములలో నుండి విశ్వాసము వలన మనము నీతిమంతులముగా తీర్చబడ్డామని, విశ్వాసము వలన మనము దేవుని కుమారులమై ఉన్నామని, విశ్వాసము వలన మనము నడుచుకొనుచున్నామని, విశ్వాసం వలన మనము స్థిరులమై నిలుచున్నామని, విశ్వాసము ద్వారా మనం దుష్టుణ్ణి ఎదురిస్తున్నామని, విశ్వాసమే మన విజయము అని లేఖన భాగములలో రాయబడి ఉంటుండగా, ఈ విశ్వాసాన్ని కాపాడుకోవటంలో మనం ఎంతైనా ప్రయత్నం చేయాలి. పౌలు గారు చెప్పినట్లుగా మన జీవిత చివరి దశలోకి వచ్చినప్పుడు మనం కూడా చెప్పగలగాలి, మంచి పోరాటము పోరాడితిని, నా పరుగును తుదముట్టించితిని, నా విశ్వాసమును కాపాడు. ఐ కెప్ట్ మై ఫెయిత్. ఎందుకంటే విశ్వాసం అనేది రెండు వినాదులుగా మనం చూడవచ్చు. ఒకటి సేవింగ్ ఫెయిత్, రక్షించబడటానికి విశ్వాసం.
అది ఒక్కసారి జరిగేది. మన యేసు ప్రభువారిని నమ్మినప్పుడు ఆయన తన రక్తముతోటి మన పాపములను కడిగి మనల్ని నీతిమంతులు అని డిక్లేర్ చేసి జీవో జారీ చేసి మనల్ని రక్షించాడు. అది చెరిగిపోదు. అది ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ, డిక్రీ. దాన్ని ఎవ్వరూ కూడా మార్చలేరు. కాబట్టి మనం రక్షణ కోల్పోతాము అనేటువంటి భయముతోటి మనం జీవించవలసిన క్రైస్తవ జీవితం కాదు ఇది. క్రైస్తవ జీవితం విశ్వాస జీవితం. ఇట్స్ నాట్ ట్రయింగ్ లైఫ్, ఇట్ ఈస్ ట్రస్టింగ్ లైఫ్. ప్రభు యందు నమ్మకం ఉంచటం. ఆయన యందు నమ్మకం ఉంచువారు మరణములో నుండి జీవములోనికి దాటుతారు. అదే సమయంలో ఇక అది అయిపోయింది కదా, పరలోకంలో మన పేర్లు రాయబడి ఉన్నాయి జీవగ్రంథంలో అని మనం ఇష్టం వచ్చినట్టు జీవించమని బైబిల్ చెప్పట్లేదు. ఈ బైబిల్ అనేకమైనటువంటి సంగతులు నీ కొరకు రాకొరకు రాయబడుతూ వచ్చాయి. మనం పాస్ కావటానికి చదవట్లేదు, పాస్ అయ్యాం కాబట్టి చదువుతున్నాం. మనం పరలోకానికి వెళ్ళటానికి ఆజ్ఞలు పాటించట్లేదు, పరలోకానికి వెళ్ళటానికి ఆజ్ఞలు పాటించట్లేదు. పరలోకానికి వెళ్తున్నాం కాబట్టి దాని కొరకు మనం ఆజ్ఞలను పాటిస్తూ ఉన్నాం. ఇది తేడా. కానీ క్రైస్తవ జీవితం విశ్వాస జీవితం. సాతాను ప్రయత్నమంతా ఏంటంటే ఒకటే, మన విశ్వాసాన్ని బద్దలు చేయాలి, మన విశ్వాసానికి తూట్లు పొడవాలి. కాబట్టి వాడు అనేకమైన తలంపులు తీసుకొస్తాడు. యేసు ప్రభువారికి తీసుకొచ్చాడు. నువ్వు దేవుని కుమారుడవైతే ఎందుకు నీకు ఆకలి? నువ్వు వెళ్ళి రాళ్ళను రొట్టెలుగా చేసుకో. నువ్వు దేవుని కుమారుడవైతే పైనుంచి కిందికి దిగు. నువ్వు దేవుని కుమారుడవైతే సెలవులో ఎందుకు ఎలాడుతున్నావు? దిగిరా, మేము నమ్ముతాం. నువ్వు నమ్మకపోతే ఆయన దిగిరా అడ్డా. నువ్వు దిగిరా, మేము నమ్ముతాం. కింద ఉండి అందరు కేకలేస్తున్నారు, నువ్వు దిగిరా, మేము నమ్ముతాం. సాతాను ప్రయత్నం కూడా ఏంటంటే మన జీవితంలో, నువ్వు ప్రభుని నమ్మే అంటున్నావు కదా, నువ్వు మందిరానికి వెళ్తున్నావు కదా, నీకెందుకు ఈ శ్రమ, నీకెందుకు ఈ అనారోగ్యం, నీకెందుకు ఈ కొరత, నీకెందుకు ఈ లేమి? నువ్వు ప్రభుని నమ్మావనుకున్నాం కదా, నీకెందుకు ఆర్థికపరమైన ఇబ్బందులు, నీకెందుకు కుటుంబంలో కలహములు, నీకెందుకు పిల్లల విషయంలో కలవరము, నీకెందుకు ఆ విషయంలో కలవరము? ప్రభుని నమ్మితే ఇవన్నీ ఉండకూడదు కదా. ఎవరు చెప్పారు ప్రభుని నమ్మితే ఇవన్నీ ఉండకూడదని? ప్రభు ఏం చెప్పాడు? లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకున్నాడే, నేను లోకమును జయించు. క్రీస్తు ప్రభువు నమ్మితే శ్రమలు రావు అనేటువంటి బోధ బైబిల్ బోధ కాదు. శ్రమల కొరకు మనం నియమింపబడి ఉన్నాము. తెస్సలోనికలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం. అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలసి ఉన్నది. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం. కనుక క్రైస్తవ జీవితం శ్రమలతో కూడిన జీవితం. దాని కొరకు మనం సిద్ధపడి ఉండాలి. క్రైస్తవ జీవితం ఒక్కడే కాదు, మానవ జీవితం కూడా శ్రమలే. మనం అనుకుంటుంటాం దేవుని నమ్మని వారికి శ్రమలు లేవని. పైకి ఏం కనపడతాయి? పైకి అందరూ చక్కగా కనపడతారు. ఎవరి జీవితం యొక్క లోతు వాళ్ళకే తెలుస్తుంది. మనం ఏం చూస్తాం? ఇన్స్టాగ్రామ్ పోస్టులు, ఫేస్బుక్ పోస్టులు, వాట్సాప్ స్టేటస్లు చూసి అబ్బా వాళ్ళు ఎంత బాగున్నారు అనుకుంటాం. కానీ ఒక విషయం చెప్పనా, పరిస్థితులు బాగలేనప్పుడే పోస్టులు ఎక్కువ ఉంటాయి. పరిస్థితులు బాగున్నప్పటికంటే పరిస్థితులు బాగలేనప్పుడే పోస్టులు చాలా బాగుంటాయి. కాబట్టి ఈ స్టేటస్లు చూసి, ఈ పోస్టులు చూసి మనం ఏమనుకుంటాం? మనం తప్ప ప్రపంచంలో అందరూ బాగున్నారు అనుకుంటాం. అట్లా ఏం లేదు. ఎవరి సిలువ వారికి ఉండింది. ఎవరి సిలువ వాళ్ళు మోయాల్సిందే. ఇక్కడ క్రైస్తవ జీవితం శ్రమలతో కూడిన జీవితం. ప్రభువా శ్రమను తీసేయి అనే ప్రార్థన ఉంది. కానీ అంతకంటే శ్రేష్టమైన ప్రార్థన ఏంటంటే, ఈ సిలువ నా మీద పెట్టావు, ఈ శ్రమ నాకు ఇచ్చావు అంటే దీని వెనకాల ఏదో ఉద్దేశం ఉంది. దీని వెనకాల నీకు ఒక ఉద్దేశం ఉంది. నువ్వేది ర్యాండమ్గా చేయవు. కాబట్టి దీన్ని మోయటానికి నా కృప అనుగ్రహించు. క్రీస్తు పక్షమున విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మనకు అనుగ్రహింపబడను. ఫిలిప్పీ 1వ అధ్యాయం చివరి వచనం చదువుతారా? ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం చివరి వచనం. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున శ్రమలను దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు.
తన సొంత కుమారుణ్ణి ఈ లోకంలో పంపించినప్పుడు దేవుడు, నా కుమారుడు ఏ శ్రమ రాకూడదు కదా. మనం తల్లిదండ్రులు అదే చేస్తాం, మన పిల్లలకి ఏ ఇబ్బంది రాకూడదు. అది కూడా కొంచెం సమస్యే, కొంచెంగా చాలా పెద్ద సమస్య. వాళ్ళు శ్రమల్లో ఉంటే రాటుదేలుతారు. వారికి అవసరత ఏంటో అక్రత ఏంటో తెలిస్తే వాళ్ళ జీవితంలో చక్కగా ఎదుగుతారు. కానీ మన తాత్పత్రయం ఏంటి? అసలు ఎక్కడికింత నొప్పి రాకూడదు, ఇక్కడికింత ఓటమి రాకూడదు, ఎప్పుడు గెలవాలి. ఎప్పుడు ఎట్లా గెలుస్తారు? ఎప్పుడోసారి ఓడిపోవాల్సిందే కదా. సరే, క్రైస్తవ జీవితం అనేది శ్రమలతో కూడిన జీవితం. ఏం ప్రార్థన ఏంటి? ప్రభువా, ఈ శ్రమను సహించటానికి నాకు విశ్వాసం అనుగ్రహించు, నా కృప అనుగ్రహించు. ఇది శ్రేష్టమైనటువంటి ప్రార్థన. యేసు ప్రభువారు చేసిన ప్రార్థన అది గెత్సేమనే తోటలో. తండ్రి, నీ చిత్తమైతే, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్టం కాదు ప్రభువా. చాలామంది ప్రభువుకు చెప్తుంటారు, ప్రభువా నువ్వు ఎట్లా చేయి, ప్రభువా నువ్వు అట్లా చేయి, ఇది తీసేయి, ఇది ఇచ్చేయి, ఇది వాళ్ళకది, వీళ్ళకది, వీళ్ళకి. ఎట్లా అంటే అసలు దేవుడికి ఏం తెలియదు, వీణ చెప్తేనే దేవుడు చేస్తాడు, మనం చెప్తేనే దేవుడు చేస్తాడు అన్నట్లుగా ఉంటుంది. అంటే దేవుడిని చాలా తక్కువ అంచనా వేస్తారు. దేవుడు ఏదో తెలియక చేశాడు, ఇన్ఫర్మేషన్ లేక చేశాడు. ఇప్పుడు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తే దేవుడు, అర్రే నేను పొరపాటు చేశానే అని దేవుడు మార్చుకొని, దేవుడు వర్షం తీసుకొచ్చాడు. ప్రభువా ఏంటి వర్షం, మీటింగ్ పెట్టుకున్నావు, అరే నువ్వు మీటింగ్ పెట్టుకున్నావు, నాకు తెలియదే, ఆగా ఆఫ్ చేస్తూ ఉండు, స్విచ్ పని చేయి అంటాడు దేవుడు. దేవుడు సర్వజ్ఞాని, ఆయన ఆది అంతమై ఉన్నాడు. భూత భవిష్యత్ కాలంలో దేవుడు, ఆయనకెవరు చెప్పాల్సిన పనిలే. నువ్వు ఇట్లా చేయి ప్రభువా, ఇక్కడ వర్షం కురిపించు. ప్రార్థన చేయటం మంచిదే, ప్రార్థన చేయొద్దని బైబిల్ చెప్పట్లే. కానీ మనం ఏదో చేయగానే దేవుడు మొత్తం మార్చేసుకున్నాడు అనుకోకూడదు. కానీ క్రైస్తవ జీవితం విశ్వాస జీవితం. విశ్వాసము ద్వారా దేవుని ప్రజలు ఏం చేశారో మనం చూస్తూ వచ్చాం. విశ్వాసం ద్వారా హేబేలు శ్రేష్టమైన బలి అర్పించాడు. విశ్వాసం ద్వారా హానోకు దేవునితో నడిచాడు. విశ్వాసము ద్వారా నోవహు ఓడను నిర్మించాడు. విశ్వాసం ద్వారా అబ్రహాము ఎక్కడికి వెళ్ళవలనో ఎరుగక బయలు వెళ్ళాడు. విశ్వాసం ద్వారా అబ్రహాము వాగ్దత్త దేశంలో పరవాసిగా జీవించాడు. విశ్వాసము ద్వారా దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడు పునాదులు గల ఆ పట్టణము కొరకు ఎదురు చూశాడు. విశ్వాసము ద్వారా సారా మృతతుల్యమైనప్పటికీ ఆమె గర్భము ధరించిన శక్తిని పొందినది. విశ్వాసము ద్వారా వారు స్వదేశమును వెతుకుతున్నారు కాబట్టి దేవుడు వారి దేవుడినని అనిపించుకున్నటకు సిగ్గుపడడు. విశ్వాసము ద్వారా ఇస్సాకు యాకోబు ఏశావులను ఆశీర్వదించాడు. విశ్వాసము ద్వారా యాకోబు యోసేపు కుమారులను ఆశీర్వదించి తల వంచి నమస్కారం చేశాడు. విశ్వాసము ద్వారా యోసేపు, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీరు ఐగుప్తులోనే ఉండిపోకూడదు, ఒకనాడు దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, అప్పుడు దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకుని వెళ్ళినప్పుడు నా ఎముకలు కూడా ఈ దేశంలో పాతిపెట్టొద్దు, నా ఎముకలు కూడా ఆ దేశంలో ఉండాలి, మీరు తీసుకొని వెళ్ళండి అని వారికి చెప్పాడు. దాని తర్వాత మోషే వృత్తాంతం రాస్తున్నాడు ఈ గ్రంథకర్త. కానీ ఈ విశ్వాసం వీరుల యొక్క జాబితాను మన ముందు ఉంచుతున్నాడు ఈ యొక్క భక్తుడు. ఈ మోషే జీవితం మనం గత వారంలో చూసాం. ద రివార్డ్ డ్రివెన్ లైఫ్, బహుమానం కొరకు జీవించటం చూసాం. కానీ గత వారంలో మనం తెలుసుకున్నాం, దేవుడు మనకొకనాడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు, దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడు అనేటువంటి సంగతి మనం చూసాం. క్రైస్తవ జీవితం దేవుని ఫలము కొరకు జీవితం. ఏంటి విశ్వాసం అంటే? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలం అనుగ్రహించువాడనియు నమ్మవలను కదా అని మనం చూస్తూ వచ్చాం. కాబట్టి విశ్వాసం అంటే ఏంటంటే దేవుడిచ్చేటువంటి ఫలము కొరకు జీవించటం. మనం చూసాం, క్రైస్తవ జీవితం సైనికుడితో పోల్చబడింది, క్రైస్తవ జీవితం పరుగు పందెంలో పాల్గొనే వానితో పోల్చబడింది, క్రైస్తవుని జీవితం వ్యవసాయకునితో పోల్చబడింది, క్రైస్తవుడు కట్టేటువంటి నిర్మాణకుడితో పోల్చబడ్డాడు, క్రైస్తవుడు దాసుడుగా బానిసగా ఉన్నాడు, క్రైస్తవుడు యాత్రికుడిగా ఉన్నాడు. వీటన్నిటిలో కూడా దేవుడు ఫలమిస్తాడు అనేటువంటి గమనిక. దేవునితో ఉన్న అద్భుతమైన సంగతి ఏంటంటే ఆయన ఎటువంటి అన్యాయము లేకుండా ప్రతిఫలం ఇస్తాడు. మనుషులకైతే పక్షపాతం ఉంటుంది, మనుషులకైతే బలహీనతలు ఉంటాయి,
మనుషులు అన్ని కాలాల్లో ఒకలాగా ఉండరు. ఒకరోజు బాగుంటారు, ఇంకో రోజు వాళ్ళకు బాగోదు, వాళ్ళు బాగుండరు. కానీ దేవుడికి అట్లా లేదు. దేవుడు ప్రతి దానికి ప్రతిఫలం ఇస్తాడు. ప్రతి విషయం, మన దేహముతో జరిగించిన ప్రతిది మంచి అయితే మంచి, చెడైతే చెడి. అందుకోసమే గలతీ పత్రికలో పౌలు గారు చెప్తాడు, మీరు దేన్ని బట్టి విత్తుతున్నారు? మీరు ఆత్మను బట్టి విత్తితే ఆత్మ పంట కోస్తారు, శరీరమును బట్టి విత్తితే క్షయమనే పంటను కోస్తారు. ఓ మనుషుడా, నువ్వు ఏమి విత్తుదువో అదే పంటను కోయుదువు. మోసపోకుడే, దేవుడు వెక్కిరింపబడ్డు. పిల్లరా, మన జీవితంలో మన దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడు. ఒకనాడు దేవుడి దగ్గర నిలబడాలి. మనం మనుషులను మాయ చేయొచ్చు, మనుషులని అయోమయం చేయొచ్చు. చాలాసార్లు మనుషులు ఏమనుకుంటారంటే, పాపం చేసేటప్పుడు, తప్పు చేసేటప్పుడు వాళ్ళు దొరికారు కదా అంటే, వాళ్ళు తెలియక దొరికారు, నేను ఇంకా తెలివిగా చేస్తాను దొరకకుండా అనుకుంటారు మనుషులు కదా. లంచం తీసుకునేవారు కానీ మోసం చేసేవారు ఏమనుకుంటారు, ప్రపంచంలో నేను ఎవ్వరికి తెలియకుండా చేయగలుగుతాను. కానీ దేవునికి తెలియకుండా చేయటం అనేది అసాధ్యం. కనుక దేవుడు ప్రతిఫలం ఇస్తాడు అనేది మన జీవితానికి గొప్ప మోటివేషన్. కాబట్టి దేవుడిచ్చే ప్రతిఫలం కొరకు జీవిస్తే మన జీవితాలకు సార్థకత. దేవుడిచ్చే ప్రతిఫలం కొరకు జీవించకుండా ఈ లోకమిచ్చే ఘనత, ఈ లోకమిచ్చే డబ్బు, ఈ లోకమిచ్చే పేరు ప్రఖ్యాతులు, వీటి కొరకు జీవిస్తే ఒకనాడు అవి గతించిపోతాయి. కొంతమంది డబ్బు కొరకు జీవిస్తారు, కొంతమంది అందము కొరకు జీవిస్తారు, కొంతమంది పేరు ప్రఖ్యాతుల కొరకు జీవిస్తారు, కొంతమంది వారి యొక్క పేరు నిలిచిపోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఇవన్నీ కూడా ఒకనాడు గతించిపోయేవే. మరి నిలిచి ఉండేదేంటి? దేవుడిచ్చు బహుమానం. అందుకోసం పౌలు గారు అంటాడు, ఏ విధము చేత దేవుని ఉన్నతమైన పిలుపున కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను. కానీ గత వారం మనం నేర్చుకుంది ఏంటంటే, మన గురి ఏంటి? మన గురి దేవుని బహుమానము తప్ప మరి ఏదైనా మనం సిగ్గుపరచబడతాం. మన గురి ఏమై ఉండాలంటే మనుషుల బహుమానాలు కాదు. చాలాసార్లు మనం బాధపడుతుంటాం, మనుషులు మెచ్చుకోలేదని, మనుషులు మనల్ని ప్రశంసించలేదని, ఇంత కష్టపడ్డాను కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు అనుకుంటూ ఉంటాం. అంటే ఏంటి? మన లక్ష్యం ఏంటి? మన గురి ఏంటి? మనుషులు మనకి థ్యాంక్స్ చెప్పాలి. సరే, మంచిదే, చెప్పొద్దని నేను అట్లా చెప్పడం మంచిది, కృతజ్ఞత కలిగి ఉండడం క్రైస్తవుల యొక్క లక్షణం. కానీ మన గురి ఏంటంటే, మన ప్రభు ఒకనాడు బలా నమ్మకమైన మంచి దాసుడా అనాలి. అది తప్ప మరి ఇంకేది గురిగా మనం జీవించినా మన జీవితము వ్యర్థమే. సరే, అలాంటి వ్యక్తి మోషే మనకి ఇక్కడ కనపడుతున్నాడు. గతంలో చాలాసార్లు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ 2 వచనాల్లో మోషే జీవితాన్ని చూపిస్తున్నాడు ఈ యొక్క గ్రంథకర్త. ఈ యొక్క మోషే నిర్ణయాల గురించి మాట్లాడుతున్నాడు. మోషే పెద్దవాడైనప్పుడు అని రాయబడుతూ వచ్చింది. అంటే మోషే 40 సంవత్సరాల వయసు ఉన్నవాడు. అప్పటి దినాల్లో 120 సంవత్సరాలు కామన్గా ఉండేది. అంటే మోషేకి 120 సంవత్సరాలు బతికాడు. మొదటి 40 సంవత్సరాలు ఫరో యొక్క కోటలో రాజకుమారుడిగా పెరిగాడు. రెండో 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో గొర్రెల కాపరిగా గొర్రెల మధ్య ఉన్నాడు. చివరి 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల నాయకుడిగా ఉన్నాడు మోషే. మోషే జీవితం పెద్దవాడైనప్పుడు అంటే 40 సంవత్సరాల ప్రాయం, అంటే మంచి యంగ్ టైం ఆ దినాల్లో. ఇప్పుడైతే 25 అంటామే, అలాంటిది. తన రాజకుమారుడు. చరిత్ర చెప్తుంది, ఫరోకి కొడుకులు లేరు ఆ దినాల్లో ఉన్న ఫరోకి. ఆ దిన ప్రపంచంలో ఉన్న సామ్రాజ్యాల్లో అత్యంత ప్రఖ్యాతిగాంచిన, బలమైన, ఐశ్వర్యం కలిగిన, ప్రపంచానికే రాజధానిగా చెప్పుకోగలిగిన సామ్రాజ్యం ఐగుప్తు యొక్క సామ్రాజ్యం. దాని తర్వాత బబులోనీయులు, అష్షూరీయులు వీళ్ళు వచ్చారు. కానీ వాళ్ళెవరూ రైజ్ కాకముందు ఒక ఫార్మిడబుల్ ఫోర్స్ ఏంటంటే ఐగుప్తు సామ్రాజ్యం. వారు కట్టినటువంటి ఈజిప్షియన్ మమ్మీస్, పిరమిడ్స్ ప్రపంచ 7 వింతల్లో వింతలుగా పేర్కొనబడ్డాయి. వారు అప్పటికే పేపర్ తయారు చేస్తూ వచ్చారు. వారు అప్పటికి అనేకమైనటువంటి చాలా విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపేవారు ఐగుప్తీయులు. ఆ రాజు పేరు ఫరో అంటారు. ఆయన పేరు ఏదైనా కూడా ఫరో అంటారు. ఆ ఫరోకి పిల్లలు లేరు, ఒక్కతే కూతురు ఉంది. ఆ కూతురికి పెంచుకున్న మోషే తప్ప ఇంకా వేరే పిల్లలు లేరు. అంటే ఇప్పుడు ఫరో చనిపోతే నెక్స్ట్ ఎవరయ్యా అంటే రాజు మోషేనే. మోషే
అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో స్టెఫను మోషే గురించి రాస్తున్నాడు. చూడండి, ఎన్నో వచనమ్మా? 22, 7వ అధ్యాయం 22వ వచనము. చదవమ్మా. మోషే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించి, he was proficient in all the subjects. సకల విద్యలు, యుద్ధము, రాజకీయము, ఇతరమైన విద్యలన్నీ కూడా అభ్యసించి మాటల యందు కార్యముల యందును ప్రవీణుడై ఉన్న. హీ వాజ్ ఎక్స్పర్ట్. యోసిఫస్ అనేటువంటి చరిత్రకారుడు రాశాడు, మోషే జీవితంలో అనేకమైన యుద్ధాలు చేసి ఒక గొప్ప సైన్యాధిపతిగా విలసిల్లుతున్నాడు. మంచి హోదాలో ఉన్నాడు, అధికారం ఉంది, మంచి విలాసవంతమైన జీవితం ఉంది, రాజకుమారుడు, అధికారం ఉంది, ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, వయస్సులో ఉన్నాడు, హోదాలో ఉన్నాడు, భవిష్యత్తు గురించిన చింత లేదు. కానీ ఈ వ్యక్తి 40 ఏళ్ల వయసులో తన జీవితాన్ని మార్చేటువంటి వెరీ రాడికల్, పర్పస్ఫుల్, డెలిబరేట్ డెసిషన్స్ తీసుకున్నాడు. ఇవేవో హీట్ ఆఫ్ ద మొమెంట్లో, కోపంలో అన్న తూలిన మాట కాదు ఇది. చాలా ఆలోచించి బేరుజు వేసుకొని, తూకం వేసుకొని కొన్ని తిరస్కరించాడు, కొన్ని స్వీకరించాడు. ఇదేదో నాట్ బై ఛాన్స్ బట్ బై చాయిస్. హి హాజ్ చోజన్. ఈరోజు వర్తమానాన్ని 3 పదాల చుట్టూ మనం తిప్పుకుందాం. మొట్టమొదటిది వాట్ హీ రిజెక్టెడ్, రెఫ్యూజ్. రెండవది వాట్ హీ చోజ్, ఏమి కోరుకున్నాడు. మూడవది వాట్ హీ ఎస్టీమ్డ్, ఏమి ఒప్పుకొనలేదు. రెండవది ఏది కోరుకున్నాడు, ఏది ఎంచుకున్నాడు. ఈ 3 విషయాలు మనం చూద్దాం. చాలా సంగతులు మనం చెప్పొచ్చు, కానీ మొట్టమొదటిగా మనం చూస్తే మోషే, మనకు తెలుగులో లాస్ట్లో ఉంది కానీ ఇంగ్లీష్లో ఫస్ట్ ఉంది. మోషే పెద్దవాడైనప్పుడు ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. రెఫ్యూజ్డ్, ఆ పదానికి అర్థం ఏంటంటే డినయింగ్, డినౌన్సింగ్, కాదనుట, డిసోనింగ్. ఒప్పుకోలేదు, వద్దనుకున్నాడు. వద్దు అని చెప్పటం చాలా కష్టమైన పద్ధతి. సపోజ్ మనం ఎక్కడో ఉన్నాం, ఎవరైనా మనకు తెచ్చిచ్చారు, ఫ్రీ అన్నారు, వదిలిపెట్టడం కష్టం. వద్దు అని చెప్పడం చాలా కష్టం. మోషే ఇక్కడ వద్దు అంటున్నాడు, డినయింగ్. ఏం వద్దు అంటున్నాడు? ఐగుప్తు రాజు కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎందుకు? సమస్య ఏంటి? బైబిల్లో ఐగుప్తు అనగా లోకముతో పోల్చబడుతూ వచ్చింది. దేవుడిచ్చిన రాజ్యం కానాను దేశం, వీరున్నది ఐగుప్తు దేశం. ఒకే కాలంలో ఐగుప్తులో రాజకుమారుడిగా దేవుని సేవకుడిగా ఉండలేడు. కాబట్టి ఈ వ్యక్తి రాజుగా ఉండడం కంటే దేవుని దగ్గర ఉండటం మేలని యోచించి ఫరో కుమార్తె కుమారుడని అనిపించుకొనుటకు, ఇంకో మాటలో చెప్పాలంటే హీ రిజెక్టెడ్ ద ఐడెంటిటీ ఆఫ్ ఈజిప్ట్. ఐగుప్తు యొక్క ఐడెంటిటీ అంటే మన పరిచయం, ఏమనొచ్చు, గుర్తింపు కదా. లోకంలో ప్రజలు గుర్తిస్తారు. ఏం గుర్తిస్తారు? అతను మంచి ఆటగాడు, అది అతని గుర్తింపు. ఇతను మంచి పాట పాడుతాడు, అది గుర్తింపు. ఇతను బాగా కోపం కలిగిన వాడు, అది వాళ్ళ గుర్తింపు. వీళ్ళు బాగా గద్దరోళ్ళు, అది వాళ్ళ గుర్తింపు. అమ్మో వీళ్ళ నోరు చాలా పెద్దది, అదొక గుర్తింపు. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏంటంటే మోషే ఈ లోక సంబంధమైన గుర్తింపు కొరకు ప్రయాసపడకూడదు అనుకున్నాడు. ఇది గొప్ప సవాలు మనకి. చాలాసార్లు క్రైస్తవులు కూడా గుర్తింపు కొరకు ప్రయాసపడుతూ ఉంటారు. ఒక్కోసారి స్టేజ్ మీద పిలిచేటప్పుడు వాళ్ళ బిరుదులు పిలవకపోతే రెవరెండ్ అనో, డాక్టర్ అనో, లేకపోతే బీటీహెచ్ఓ, ఎంటీహెచ్ఓ, ఎండిఓ, ఆర్డిఓ, ఈడిఓ పిలవకపోతే పెద్ద గొడవలు అవుతాయి. ఒక్కోసారి స్టేజ్ మీద పిలవకపోతే ఎంత పెద్ద గొడవలు అవుతాయంటే, సూర్యాపేటలోనే ఒకసారి చూశాను చాలా కాలం క్రితం, 25 సంవత్సరాల క్రితం. నన్ను ట్రాన్స్లేషన్ పిలిచారు, నేను వెళ్ళాను.
ఒక ఆయన మీటింగ్లో పెట్టాడు. ఎవరి దగ్గర తను తర్ఫీదు పొందాడో ఆయన కూడా పిలిచాడు. అందరు కింద కూర్చున్నారు, స్టేజ్ మీదకి పిలుస్తున్నారు. ఈయన మరి కావాలనో మర్చిపోయో ఎవరి దగ్గర తర్ఫీదు పొందాడో ఆయన పిలవలేదు స్టేజ్ మీదకి. కొత్త ఉడిగిపోయాడు ఆయన తట్టుకోలేక. అది జరుగుతుండగానే పోయి ఆర్గనైజర్ని పిలిచి పక్కకు పిలిచి చంపదెబ్బ కొట్టాడు. అది పోలీసు వరకు వెళ్ళి పోలీసు వాళ్ళు కూర్చోబెట్టి, పాస్టర్ అందరిని కూర్చోబెట్టి, ఏంది ఇది, మీరు దేవుని పిల్లలేనా, మీరు పాస్టర్లేనా, మీరు కొట్టుకోవడం ఏంటి అని సమాధానపరిచి తీర్పు తీర్చారు. అంటే మనిషిలో ఆ గుర్తింపు కొరకున్నటువంటి క్రైసిస్ ఇది చాలా ప్రాముఖ్యమైనది. అయితే మోషే లోక సంబంధమైన గుర్తింపు కొరకు ప్రయాసపడదాం అనుకోవట్లేదు. కారణం ఏంటంటే ఐగుప్తు, దేవుడు, ఈ రెండిట్లో ఒకటి చూజ్ చేసుకోవాల్సి వచ్చింది మోషే డెలిబరేట్గా ఈ పొజిషన్ నాకొద్దు అన్నాడు. ఏ పొజిషన్ అది? ఫరో కుమార్తె యొక్క కుమారుడు. పొజిషన్ ఒక్కటే కాదు, దాంట్లో పవర్ ఉంది, అధికారం ఉంది, దాంట్లో ఐశ్వర్యం ఉంది, ప్రాపర్టీ ఉంది, దాంట్లో ప్లెజర్ ఉంది, విలాసవంతమైన సుఖవంతమైన జీవితం ఉంది, దాంట్లో గౌరవం ఉంది, ఘనత ఉంది, దాంట్లో అహం ఉంది, గర్వం ఉంది. ఇవన్నీ వదిలిపెడదాం అనుకుంటున్నాడు. నిజంగా ఇది చాలా కష్టమైనటువంటి డెసిషన్. మనల్ని ఎవరైనా మన ముందు రెండు పెట్టారు, ఒకటి బాగా కష్టం, ఒకటి బాగా సులువు. రెండింటిలో ఏది కోరుకుంటాం? సులువైంది కోరు. అది మన హ్యూమన్ నేచర్. వీ ఆల్వేస్ వాంట్ షార్ట్ కట్స్. ఇప్పుడున్న జనరేషన్ అయితే ఇంకా కష్టపడకూడదు, కానీ ఫలితం రావాలి. బరువు తగ్గాలి, కానీ ఎక్సర్సైజ్ చేయకూడదు. ఏదో ఇట్లా తాగగానే తగ్గేసేయాలి, కానీ అట్లా తగ్గుతుందా? అట్లా ఉండదు. ప్రతిదానికి ప్రయాస, కష్టము, ఇబ్బంది, శ్రమ దాని వెనకాల ఉంటుంది. మోషే తను తిరస్కరిస్తున్నాడు. యేసు ప్రభు చెప్పాడు, నన్ను వెంబడింపాలనుకునేవాడు తన సిలువనెత్తుకొని, అనుదినము తన సిలువనెత్తుకొని, తన్ను తాను ఉపేక్షించుకొని. ఇక్కడ ఒప్పుకొనలేదు అనే పదం అక్కడ కూడా అదే పదం. తన్ను తాను ఒప్పుకొనకుండా ప్రభువును వెంబడించాలి. అక్కడ యేసు ప్రభు చెప్పాడు, నాకంటే ఎక్కువగా తన తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. క్రైస్తవ జీవితం తిరస్కరించేటువంటి జీవితం. క్రైస్తవ జీవితం వద్దు అనేటువంటి జీవితం. పిల్లరమ్మని ఇప్పుడు ఏమొద్దా అందమ్మని? ఉద్యోగాలు మానేద్దామా? ఈ కరెన్సీ నోట్లు మేము ముట్టుకోమందామా? కాదు. లోకము కొరకు జీవించకుండా, లోకము ద్వారా వచ్చే లాభము బ్రతకటానికి అవసరమే, కానీ అదే జీవితం, అదే బ్రతుకు కాదు. ఉద్యోగం చేయాలి, కానీ ఉద్యోగమే బ్రతుకు కాదు. భోజనం చేయాలి బ్రతకడానికి, కానీ భోజనమే బ్రతకటం కాదు కదా. తినటానికి బతకూడదు, బతకడం కోసం తినాలి. కానీ లోకంలో జీవిస్తున్నాం, లోకంలో ఉన్నాం, కానీ మన జీవితం లోకము కొరకు కాదు, ప్రభువు కొరకు. మోషే ఈ సత్యము నెరిగాడు. పౌలు గారు కొత్త నిబంధనలో ఆయన అంటున్నాడు, ఏవేవి నాకు లాభకరములో, వాట్ ఎవర్ ఆర్ ప్రాఫిటబుల్ టు మీ, నేను వాటి నష్టముగా ఎంచుకొనుచున్నాను. జీవితంలో కొన్ని లాభాలు వస్తాయి మనకి. రక్షణ పొందిన తర్వాత చాలా విషయాలు ఉంటాయి, లాభాలు వచ్చేవి. ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే అవి నా భక్తికి, నా జీవనానికి ఉపయోగపడుతున్నాయా లేదా, నేను దేవునిలో ఎదగడానికి నాకు ఉపయోగపడుతుందా లేదా. ఉపయోగపడితే మంచిది, ఉపయోగపడదు, నా భక్తికి ఆటంకం అయింది అనుకుంటే దాన్ని తిరస్కరణ. అది ప్రమోషన్ అయినా, ట్రాన్స్ఫర్ అయినా, ఎక్కువ డబ్బులు వచ్చినా, దేవునిలో ఎదగటానికి, దేవుణ్ణి సంతోషపెట్టడానికి ఉపయోగపడింది ఏదైనా కూడా మనం తిరస్కరించవచ్చు. ఇది చాలా కష్టమైన సంగతి, తిరస్కరించటం. ఎస్పెషల్లీ వెన్ యూ డిజర్వ్ దాట్. నీకు అది అర్హత ఉన్నప్పుడు, నీకు అది, నువ్వు దానికి పాత్రుడవైనప్పుడు, అది నీకు తొందరగా వస్తున్నప్పుడు తిరస్కరించటం కష్టమైన సంగతి. కానీ మోషే గురి దేని మీద ఉందంటే దేవుని బహుమానము మీద ఉంది. దేవుని బహుమానం మీద ఉంది. అబ్రహాము యుద్ధం చేశాడు, సుధమ రాజు వచ్చాడు, వచ్చేమన్నాడు, ఇదంతా నువ్వు తీసుకో అన్నాడు. అప్పుడు అబ్రహాం అంటాడు,
నేనే అబ్రహామును ధనవంతుని చేసేతనని నీవు చెప్పకుండానట్లు చెప్పుల వారైనా నూలు పోగైనా నాకొద్దు నాకొద్దు. ఎందుకు? రేపొద్దు నువ్వు వెళ్ళి నేను ధనవంతుని చేశానంటావేమో, నా దేవుడు చేస్తాడు నన్ను. ఆ కాంటెక్స్లో ఆయన తిరస్కరించాడు. కాబట్టి మనం తిరస్కరించటం నేర్చుకోవాలి. ఏం తిరస్కరించాలి? మొట్టమొదట మన శరీరమును మనం తిరస్కరించాలి. యేసుప్రభు ఏం చెప్పాడు? నన్ను వెంబడించువాడు తన్ను తాను ఉపేక్షించుకొని, ఉపేక్షించడం అంటే పట్టించుకోపోవటం. అప్పుడు ప్రజలు చెప్పారు, మనం చూడలేదో లేకపోతే వద్దనుకున్నామో మనం చెప్పలా, మనం ఏం చేస్తున్నాం? అవతలని ఉపేక్షిస్తున్నాం. ఇప్పుడు ఎవరిని ఉపేక్షించాలి? మనల్ని మనం పట్టించుకోకూడదు. ఇది చాలా కష్టమైన సంగతి. ఎందుకు? మనల్ని మనం ఎక్కువ ఎంచుకుంటాం, మనల్ని మనం ఎక్కువ ప్రేమించుకుంటాం. ఉపేక్షించటం, మన శరీర ఆశలను ఉపేక్షించటం, మన శరీర కోరికలను ఉపేక్షించటం. సంసోను ఉపేక్షించలేకపోయాడు, తిరస్కరించలేకపోయాడు. ఇది వద్దు, ఇది నాది కాదు అని తిరస్కరించలేకపోయాడు. నాజీరుకి దేవుడు 3 కండిషన్లు పెట్టాడు. ఏంటవి? ద్రాక్షారసము త్రాగకూడదు, ద్రాక్షాలకు సంబంధించింది ఏది, తీపికి సంబంధించింది, పులుపుకి సంబంధించింది ఏది తినకూడదు. రెండవది జుట్టు కత్తిరించుకోకూడదు. మూడవది శవమును ముట్టుకోకూడదు, దేహమును, చచ్చిపోయిన మృతదేహాలని ముట్టుకోకూడదు. అపియరెన్స్, ఎపటైట్, అసోసియేషన్, ఎవరితో కలిసి ఉంటున్నాం. కానీ సంసోను పోయాడు, ఆ అన్యజనుల భార్యను చేసుకుందామని చెప్పి వెళ్ళాడు. వెళ్తున్న మార్గంలో వాళ్ళ తల్లిదండ్రులు వద్దన్న వినలేదు. వెళ్తున్న మార్గంలో సింహం కనపడింది. సింహాన్ని ఏం చేశాడు? చంపాడు. ఆ సింహాన్ని చంపిన తర్వాత మళ్ళీ ఒకసారి వెళ్తుంటే ఆ సింహం యొక్క శవములో తేనె ఉంది. ఈ వ్యక్తి శవాన్ని ముట్టుకోకూడదు, కానీ ఏం చేశాడు? శవాన్ని ముట్టుకున్నాడు. ఈ వ్యక్తి పులుపుది, తేనె, ద్రాక్షారసాలు తాగకూడదు, తీసుకున్నాడు, తాగాడు. దాంతో లాస్ట్లో జుట్టు కత్తిరించబడింది. అంటే తిరస్కరించలేకపోయాడు. ఇది నాది కాదు, ఇది నేను చేయకూడదు అనేటువంటిది రాలేదు. మన జీవితంలో కొన్నిసార్లు మనం వచ్చినప్పుడు వీ షుడ్ రిజెక్ట్, వీ షుడ్ రెఫ్యూజ్. ఏదైతే మన క్రైస్తవ జీవితానికి, దైవికమైన జీవితానికి ఆటంకంగా ఉంటుందో, మన సాక్ష్యమునకు ఆటంకముగా ఉంటుందో, వీ షుడ్ బి ఏబుల్ టు సే నో టు ఇట్. క్రైస్తవ జీవితం రెఫ్యూజల్. మనం చెప్పగలుగుతామా? మోషే చెప్తాడు, నేను ఐగుప్తు ధనాన్ని తృణీకరించాను, ఐగుప్తు స్థానాన్ని తృణీకరించాను, నన్ను పెంచిన తల్లి ప్రేమను తృణీకరించాను, నా ధనాన్ని తృణీకరించాను. మనం చెప్పగలుగుతామా మనం ఏం తృణీకరించాం ప్రభు దగ్గర? చాలాసార్లు ప్రభు నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అనే జీవితంలోనే ఉన్నాము. కానీ నేను వదిలిపెడతాను ప్రభు కొరకు. ఏవేవి నాకు లాభకరములో వాటన్నిటినీ క్రీస్తు నిమిత్తం నష్టముగా, పెంటగా ఎంచుకొనుచున్నాం. ప్రభు పిలిచినప్పుడు పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయులు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. 2 చేద్దాంలే అనుకోలేదు. ప్రభు పిలిచాడు వారిని, అలాగా వాళ్ళు అలా మనం ఏమనుకుంటున్నాం? 2 పెడదాం, ఒక చేతిలో ఇది నడిపిద్దాం, ఒక చేతిలో ఇది నడిపిద్దాం. ఈ 2 కుదరదు. అందుకోసం చెప్పాడు, జట్టి అయిన సైనికుడు ఎవడును యుద్ధమునకు పోనప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వాణ్ణి సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. కొన్ని మన క్రైస్తవ జీవితానికి సెట్ కావు. క్రైస్తవ జీవితం ఈ జీవన వ్యాపారాల్లో చిక్కుకొని పోయే జీవితం కాదు. అవి ముళ్ళ పొదలు. ఏంటి ముళ్ళ పొదలు? ఐక విచారము, ధనమోసము, భోగము. ఇవి మన క్రైస్తవ జీవితానికి ముళ్ళ పొదలు. ఇవి వాటిలో మనం చిక్కుకూడదు. వాటిని ఏం చేయాలా? తృణీకరించాలి. క్రైస్తవ జీవితం రియల్లీ ఛాలెంజింగ్ జీవితం. నేను కొంతమంది డాక్టర్లను ఎరుగుదును, వాళ్ళు ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి చాలా డబ్బులు వస్తాయి, కానీ లేదు మాకు వచ్చేది చాలు, వారు అలా తీర్మానం చేసుకున్నారు. కొంతమంది నేను ఎరుగుదును, భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేసి చాలా సంపాదించవచ్చు, కానీ లేదు మా కుటుంబాన్ని మేము చక్కగా చూసుకోవాలి, ఒకళ్ళు ఉద్యోగం చేస్తాం, ఒకళ్ళు పిల్లలను చూసుకుంటాం, చాలు మాకు వచ్చేది చాలు, మాకు కావాల్సింది
నిత్యమైన బహుమానం. ఇక్కడ ఎంత సంపాదించినా దానికి తగ్గట్టుంటూనే ఉంటుంది. లేదు, మేము ఇలా జీవిస్తాం తీర్మానం చేసుకున్నారు ప్రజలు. అది క్రైస్తవ జీవితం. నేను కొంత కుటుంబాలు ఎరుగుదును, ఇద్దరు మంచి ఉద్యోగస్తులు, ఒకళ్ళు దేశంలో ఈ మూలు ఉంటారు, ఇంకొకరు దేశంలో ఆ మూలు ఉంటారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు, పిల్లలు చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళకంటే అది ప్రాముఖ్యం. మన క్రైస్తవ జీవితం తిరస్కరించేటువంటి జీవితం. ఇది నాది కాదు, ఈ పాత్ర నా పాత్ర కాదు, దిస్ ఇస్ నాట్ కప్ ఆఫ్ మై టీ, ఇది నాకు సంబంధించింది కాదు. యోసేపు తిరస్కరించాడు ఎవరిని? పోతీఫరు భార్యని. యెహోవాకు విరోధముగా నేనెట్లు చేస్తాను. పిల్లరా, మనం తిరస్కరించగలుగుతాం. ఇది చాలా ప్రాముఖ్యమైన నిర్ణయం. రెండవది, ఆయన తిరస్కరించడం మాత్రమే కాదు, ఆయన కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు? అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అని యోచించాడు. అంటే తన ఎదుట రెండు పెట్టబడ్డాయి. ఒకటి శ్రమ, ఇంకొకటి భోగము, పాపము వలన వచ్చే భోగం. బైబిల్ చెప్తుంది అల్పకాల పాప భోగము. మోషే ఏం కోరుకుంటున్నాడు అంటే ఈ పాప భోగం అనుభవించుట కంటే శ్రమ అనుభవించుట మేలు. క్రైస్తవ జీవితంలో ఎదుగుతున్న కొద్దీ పౌలు గారు అంటాడు, శ్రమలలో నేను అతిశయపడుతున్నాను అంటాడు. ఎందుకు? ఈ క్షణమాత్రముండు చులకనైన శ్రమ అంతకంతకు ఎక్కువైన నిత్యమైన మహిమా భారమును కలగజేయుచుండగా. శ్రమ లేకుండా కిరీటము లేదు, సిలువ లేకుండా కిరీటము లేదు. వితౌట్ సఫరింగ్ దెర్ ఇస్ నో క్రౌన్. ఆ కారణమును బట్టి పౌలు అంటాడు, శ్రమల యందు అతిశయపడుతున్నాము అంటాడు. పౌలు గారు రాశాడు, ఆయన కొరకు శ్రమ పడితే ఆయనతో కూడా ఏలుతాం. మనకు శ్రమలు ఉన్నాయి మనందరికీ. కాకపోతే మన శ్రమలన్నీ మన గురించిన శ్రమలు. దేవుని గురించిన శ్రమలు అనుభవించే స్థాయికి మనం ఎదగలేదేమో అనిపిస్తుంది. మన శ్రమ పడుతున్నాం, కానీ ఈ శ్రమలన్నీ మన కొరకు శ్రమలే. కానీ మోషే దేవుని కొరకు శ్రమలు ఎంచుకున్నాడు. అక్కడ ఇంకా అద్భుతమైన సంగతి ఏంటంటే అల్పకాల పాప భోగము, దాన్ని తిరస్కరించాడు. మొట్టమొదట ఐగుప్తు యొక్క అధికారము, ధనము తిరస్కరించాడు, ఐగుప్తు యొక్క స్థానం తిరస్కరించాడు, అధికారం తిరస్కరించాడు. ఇప్పుడు పాప భోగమును తిరస్కరిస్తున్నాడు. సంసోను తిరస్కరించలేకపోయాడు, దావీదు బత్షెబా విషయంలో తిరస్కరించలేకపోయాడు, సొలొమోను తిరస్కరించలేకపోయాడు, యోసేపు తిరస్కరించాడు, మోషే తిరస్కరిస్తున్నాడు. ఏంటిది అంటే ఐగుప్తు యొక్క అల్పకాల పాప. ఆ మాట గమనించండి. పాపము భోగం ఇస్తుంది, అంటే సంతోషం ఇస్తుంది, బట్ ఇట్ బ్రింగ్స్ డెత్. సిన్ మే ప్రామిస్ డిలైట్ బట్ ఇట్ డెలివర్స్ డెత్. సిన్ విల్ ప్రామిస్ డిలైట్ బట్ ఇట్ డెలివర్స్ డెత్. పాపము నీకు సంతోషాన్ని వాగ్దానం చేస్తుంది, బట్ ఏమిస్తుంది? మరణం ఇస్తుంది. అంతేకాదు అది అల్పకాలం ఉండేది, కొద్ది కాలమే. పాపం వలన వచ్చే సంతోషము, పాపం వలన వచ్చే ఆనందము వెరీ వెరీ లెస్ టైం. పాపము ఎల్లకాలము సంతోషం ఇయ్యలేదు. ఆ విషయాన్ని ఎరిగిన మోషే 40 ఏళ్ల వయసులో అది వద్దనుకొని కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు? శ్రమ కోరుకున్నాడు. మన క్రైస్తవ జీవితంలో ఏం కోరుకుంటున్నాం? నిజంగా కిరీటం మీద మన దృష్టి ఉంటే, దేవుడిచ్చే బహుమానం మీద దృష్టి ఉంటే, ప్రభువా నేను శ్రమ అనుభవిస్తాను. పౌలు గారు తిమోతికి రాశాడు, ఎవరొస్తాను తిమోతికి, తిమోతి క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించము. లేదులే తిమోతి, నీకు సీక్రెట్ చెప్తాను, శ్రమ ఎలా తప్పించుకోవాలో 10 పాయింట్స్ టు ఎస్కేప్ ద సఫరింగ్ చెప్పలా. ఎండ్యూర్ ద సఫరింగ్, సహించు. స్మరణ సంఘానికి ప్రభు మాట్లాడుతున్నాడు, నీకు శ్రమ కలుగుతుంది స్మరణ సంఘమా, నాకు తెలుసు. ఏం చెప్పాడు మరి? ఏం చెప్పాడు? శ్రమ ఎలా తప్పించుకోవాలో చెప్పాడా? ఏం చెప్పాడు? మరణం వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవకరే. 10 దినములు నీకు శ్రమ కలుగును, అయినా మరణం వరకు అంటే దేవుడి శ్రమను తప్పించడం నేను చెప్పట్లేదు,
తప్పిస్తాడు ఆయన సమయం వచ్చినప్పుడు. కానీ మన దృష్టి ఏమై ఉండాలంటే ఆయన కొరకు శ్రమపడుటకు మనం పాత్రులముగా ఎంచబడితే అంతకంటే గొప్ప ధన్యత లేదు. అంతేగాని ఈ లోకంలో దూషకులుగా, ఈ లోకంలో కీడు చేసి మనం శ్రమ అనుభవించకూడదు. ప్రభువు కొరకు శ్రమ అనుభవించటం, ఆ మాట గమనించండి. శ్రమ అనుభవించటం ఇప్పుడు ఎవరితో కలిసి? దేవుని ప్రజలతో కలిసి. ఎవరు దేవుని ప్రజలు? అప్పుడు ఈయన ఎక్కడున్నాడు? రాజభవనంలో ఉన్నాడు. ఈయన ఎవరు? రాజకుమారుడు. దేవుని ప్రజలు ఎక్కడున్నారు? బానిసలు. దేవుని ప్రజలు పేదలోకంలో ఉన్నవారు. దేవుని ప్రజలు తృణీకరించబడినవారు. దేవుని ప్రజలు నిరాకరించబడినవారు. దేవుని ప్రజల్లో కృతజ్ఞత లేదు. దేవుని ప్రజలు కఠినంగా ఉన్నారు. కానీ మోషే దేవుని ప్రజలతో కలిసి శ్రమ అనుభవిస్తూ ఉన్నాడు. ఒక్కోసారి మనం ఎట్లా ఉంటామంటే మన చుట్టూ ఉండేవాళ్ళు మంచిగా ఉంటే మనం వాళ్ళతో అసోసియేట్ అవుతాం, కొంచెం తేడా ఉంటే అసోసియేట్ కాం. కానీ మోషే వాళ్ళు ఎలా ఉన్నా దేవుని ప్రజలు, వాళ్ళు సనుగుతున్నారు, వాళ్ళు గొనుగుతున్నారు, వాళ్ళు ఫిర్యాదు చేస్తున్నారు. మోషే నీళ్ళే, మోషే నాన్ వెజ్ ఏది, మోషే ఆహారం ఏది. కానీ మోషే వారిని ఎంత ప్రేమించాడో మనకు తెలుసు. దేవుడు వారిని శిక్షిస్తా అన్నప్పుడు మోషే అడ్డుపడ్డాడు. ప్రవ్వా, నా పేరు జీవగ్రంథంలో తీసేయి, వీళ్ళకు మేలు చేయి. దేవుని ప్రజలతో కలిసి శ్రమ. ప్రియమైన క్రైస్తవ సోదరి సోదరులారా, మనము దేవుని సంఘంతో కలిసి ఉన్నామా? మనము ఐగుప్తుతో కలిసి ఉండడానికి ఐడెంటిఫై చేసుకుంటున్నామా? లేకపోతే దేవుని ప్రజల్లో బలహీనులు ఉంటారు. దేవుని ప్రజలు ఒక్కోసారి మనం అర్థం చేసుకోరు. దేవుని ప్రజల్లో కట్నం ఉంటుంది, దేవుని ప్రజల్లో కలహం ఉంటుంది, దేవుని ప్రజల్లో ఇంమెచ్యూర్, ఇంపర్ఫెక్ట్, ఈగోయిస్టిక్ పీపుల్ ఉండొచ్చు. బట్ ఆల్ సెడ్ అండ్ డన్, దే ఆర్ గాడ్స్ పీపుల్, redeemed by the blood, purchased by the blood. We have no other place than to run into the people of God. లోకములో శ్రమలేని సుఖవంతమైన జీవితం అనుభవించి నష్టపోయే బదులు దేవుని ప్రజలతో, వారు పేదవారై ఉండొచ్చు, చదువు లేని వారై ఉండొచ్చు, మురికిగా ఉండొచ్చు, సఫిస్టికేటెడ్గా ఉండకపోవచ్చు, కానీ వారితో కలిసి శ్రమ అనుభవించటం దేవుని కొరకు, ఇది గొప్ప భాగ్యముగా మనం క్రైస్తవ జీవితం ఒంటరిగా జీవించే జీవితం కాదు. క్రైస్తవ జీవితం సంఘ జీవితం. క్రైస్తవ జీవితం దేవుని ప్రజలతో కలిసి జీవించే జీవితం. యేసుప్రభువారు అన్నాడు, మీ తల్లి, మీ సహోదరులు, మీ అన్నలు వచ్చారంటే ఎవరు నా సహోదరి, ఎవరు నా తల్లి, ఎవరు? పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా తల్లి, నా సహోదరులు, నా బంధువులు. ఎవరు మన నిజమైన బంధువులు? దేవుని పిల్లలు. దేవుని పిల్లలు. వారు బలహీనులైనా, వారు పేదవారైనా, వారు దేవుని పిల్లలు. ఈవెన్ మోషే కూడా ఆ దేవుని ప్రజలని ద్రోహులారా అన్నాడు. దేవుడు ఒప్పుకోలే. మోషే, వాళ్ళు నా ప్రజలు, యు డోంట్ హ్యావ్ రైట్. ఆ దేవుని ప్రజలను పట్టుకొని మీరు అంటానికి నీకు హక్కు లేదు. వాళ్ళు దేవుని ప్రజలు. కొన్నిసార్లు మనం సంఘం విషయంలో చాలా నిర్లక్ష్యముగా ఉంటాం. దేవుని ప్రజలు. మూడవ నిర్ణయం మోషేది, అతడు ఎస్టీమ్, దేనిని ఎక్కువగా ఎంచాడు? ఏమించాడు? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. మొట్టమొదట ఐగుప్తు ఇచ్చే గుర్తింపు, దేవుడిచ్చే గుర్తింపు. ఈ రెండిట్లో ఏది కోరుకున్నాడు? దేవుడిచ్చే గుర్తింపు కోరుకున్నాడు. ఐగుప్తు యొక్క పాప భోగము, దేవుని ప్రజలతో శ్రమ. రాజకోటలో రాజుగా ఉండే బదులు ఆ బానిసలతో కలిసి దెబ్బలు తినటానికి రెడీ అయిపోయాడు. మూడవది, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. పాత నిబంధనలో క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? అసలు మోషే కాలంలో ఉన్నాడా? మోషే కాలంలో క్రీస్తు ఉన్నాడా? లేడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం రాస్తున్నాడంటే, దేవుని కొరకైనటువంటి నింద, దేవుని ప్రజల కొరకైన నింద, దేవుని ప్రజలతో కలిసినప్పుడు, దేవునితో కలిసినప్పుడు మన మీద ఏమవుతాయి? నిందలు పడతాయి. క్రీస్తు యేసు నందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారికి హింస కలుగును, నిందపడతాయి. యేసు ప్రభువు నిందలు సహించాడు. సమరయుడు అన్నారు, దయ్యం పట్టినవాడు అన్నారు. ఎవరిని?
యేసు ప్రభు. మరి నీ ప్రభువునే వారు అట్లా అంటే, ఏ తప్పు లేని ఏ పాపము లేని నీ ప్రభువునే వారు అట్లా అంటే నిన్ను మెచ్చుకుంటారని ఎట్లా అనుకుంటున్నావు? అసలు నిన్ను అనకపోతే నువ్వు ఆశ్చర్యపడాలి, నువ్వు అంటే ఆశ్చర్యపడతావేంటి? అసలు ఆ క్వశ్చనే తప్పదు. నన్ను ఎందుకు అన్నారు అంటే నీ ప్రభువునే అన్నారు. ఏ పాపము లేని నీ ప్రభు ఈ లోకంలోకి వచ్చి అందరినీ స్వస్థపరుస్తుంటే, అందరికి మేలు చేస్తుంటే, దైవికమైన మాటలు బోధిస్తుంటే, దేవుడే దిగొస్తే లోకం ఏం చేసింది? లోకం అంటే మనమే, మళ్ళీ ఎవరు అనుకోకండి. మనుషులు ఏం చేశారు? ఆయన నిందించారు. మరి ఇప్పుడు ఆయన మార్గంలో వెళ్ళే మనల్ని నిందించరా? తప్పకుండా నిందిస్తారు. కాబట్టి దేవుని ప్రజలతో కలిసి నింద, శ్రమ అనుభవిస్తున్నాడు. దేని బదులు? ఐగుప్తు ధనము. ఈ లోకంలో బైబిల్లో కూడా దేవునికి కాంపిటీటర్ ఒకటేం విగ్రహాలు, రెండవది ధనము. అందుకోసం యేసు ప్రభు చెప్పాడు, మీరు సిరిని దేవునిని సేవింపలేరు. యు కెనాట్ సర్వ్ బోత్ గాడ్ అండ్ మ్యామన్. దయ్యము అని కొన్ని ట్రాన్స్లేషన్లో ఉంది. తెలుగులో సిరి, డబ్బు. ఎందుకు? డబ్బు లోకమును నడిపిస్తుంది. మన భారతదేశంలో అయితే నోటి కింద పడితే కళ్ళకు అద్దుకుంటారు. డబ్బు అది. దానికి ఒక దేవతకు పేరు పెట్టారు. డబ్బు నడిపిస్తుంది ప్రజలను. ఫలానా చోట ఎక్కువ డబ్బు వస్తుంది అంటే ప్రజలు పరిగెత్తుకుని పోతున్నారు. అందుకోసం పౌలు గారు తిమోతికి రాస్తూ అన్నాడు, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి తమ్మును తామే పొడుచుకొనిరి అని రాయబడుతూ వచ్చింది. అంటే ధనము దాని ఎంత క్యాపబిలిటీ ఉంది అంటే ఇట్ కెన్ లీడ్ us astray ఫ్రమ్ ద ఫెయిత్. విశ్వాసం నుండి మనం తొలగించగలుగుతుంది ఒక్కోసారి. అది దాని మీద ఆశ. మనం ధనం విషయంలో సరైన దృక్పథం కలిగి ఉండాలి. ఏ బ్యాలన్స్డ్ రైట్ స్టాండింగ్. ఒకవైపు ఎక్స్ట్రీమ్లో ధనమే దైవం అన్నట్లుగా, ఏదన్నా పోని, మనుషులు పోతే పోని, నాకు మాత్రం ఏం కావాలా, డబ్బు కావాలా అన్నట్లుగా ఉండకూడదు. చాలాసార్లు మానవ సంబంధాల్లో ఒక 10 రూపాయలు పోని అవతల సంతోషపడతారు కదా అనుకోం, 10 పైసలు కూడా పోకూడదు మనకు అనుకుంటాం. ఇది ఒక రకమైన ఎక్స్ట్రీమ్. ఇంకొక ఎక్స్ట్రీమ్ ఏంటి? అసలు దాని విలువే లేనట్టుగా మొత్తం ఖర్చు పెట్టేయటం. ఇది రెండు కూడా సరైనది కాదు. బిబ్లికల్ స్టాండ్ పాయింట్ ఆఫ్ మనీ ఈజ్ దట్ ఈజ్ ఆల్సో గాడ్ గివెన్ రిసోర్స్ ఫర్ అస్. వీ హ్యావ్ టు యూటిలైజ్ ఇట్ ప్రాపర్లీ. సరైన రీతిలో దేవుడు మనకిచ్చిన దాన్ని వాడటం, దేవుని రాజ్యము కొరకు, దేవుని సంఘము కొరకు, దేవుని పని కొరకు వాడటం, మన కుటుంబ అవసరతల కొరకు దాన్ని కరెక్ట్గా వాడుకోవటం, మన ధనములో ఇతరులకు పాలి ఇవ్వటం. మన జీతం మన ఒక్కల కోసమే కాదు, మన జీతం దేవుని కొరకు, మన జీవితం మన అవసరతల కొరకు, మన జీతం ఇతరుల అవసరతల కొరకు కూడా. ఇది బైబిల్ చెప్పే సత్యం. నా మటుకే వామ్మో నేను ఎవరికి ఇయ్యను అనేది క్రైస్తవ జీవితం కాదు. కొన్నిసార్లు ఎట్లుంటుంది, మనుషులు పోతే పోయిన డబ్బులు మాత్రం కావాలనుకుంటారు ప్రజలు. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. ఇది లోక సంబంధమైనటువంటి ధోరణి. బైబిల్లో చాలా ఖండించబడ్డ పాపం ఏంటంటే లోభత్వం, గ్రీడీ. అన్నీ నాకు కావాలి, ఒక్కటి కూడా వదిలిపెట్టొద్దు అంటారు కదా. తెలుగులో సామెత చెప్తారు, ఎంగిలి చేత్తో కాకిని కూడా విదిలించడు. ఎందుకు? విదిలిస్తే మెతుకులు పోతాయేమో అని. ఆ చేతికి అంటుకున్న మెతుకులు కూడా పోకూడదు అని. ఇది లోక సంబంధమైనటువంటిది. ఇప్పుడు మోషే దాన్ని తిరస్కరిస్తున్నాడు. చుట్టూ ఉన్న వాళ్ళు అని ఉంటారు, మోషేకి పిచ్చి పట్టింది అని అంటారు. నయమాను ఎలీషా దగ్గరికి పెద్ద కానుకలు తీసుకొచ్చాడు. ఎలీషా అన్నాడు నాకొద్దు అన్నాడు. గెహజీ అనుకున్నాడు మా యజమానునికి తిరస్కరిస్తారు ఎవరన్నా, ఇస్తే తీసుకోవాలి, కానీ ఇస్తే తిరస్కరిస్తారు ఎవరన్నా, తీసుకోవాలి కదా, తీసుకొని దేవునికి ఇవ్వచ్చు కదా. మనకి ఎలక్షన్లు అప్పుడు ఓట్ల డబ్బులు ఇస్తారు. ఒకసారి ఇంకా వీళ్ళు ఇగో మీ సంఘంలో ఎంతమంది ఉన్నారు కదా, ఇగో మీకు ఇంత, అంత కాదు ఇంకెక్కువ కావాలి మాకని వీళ్ళు అడుగుతారు బేరాలు. ఇంకొంతమంది అట్లా కాదన్నా, తీసుకొని మనం సంఘానికి ఏదైనా వాడుకోవచ్చు కదా. అది వాడుకుంటేనే దేవుని సేవ నడుస్తుందా?
దేవుడు నడిపించడా? దేవుడు అవసరాలు తీర్చడా? వాళ్ళు ఇచ్చే పాపిస్ట్ డబ్బు మనకెందుకు? ఏం లేకపోతే మళ్ళీ సౌండ్ సిస్టమో లేకపోతే ఏదో లేకపోతే మళ్ళీ లేకుండా ఆరాధన చేసుకుందాం, ఏమవుతుంది? ఐగుప్తు ధనమును తిరస్కరించడం. మోషే తిరస్కరించాడు, నాకు వద్దనుకున్నాడు. మరి ఏం కోరుకున్నాడు? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము. అంటే ఆ వాల్యూ సిస్టమ్ చూడండి. ఏది ఐశ్వర్యం అనుకుంటున్నాడు? డబ్బు ఐశ్వర్యం అనుకోవట్లా. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ప్రియులారా, మోషే జీవితం అద్భుతమైన జీవితం. సరే, ఈయన మంచి నిర్ణయాలు తీసుకున్నాడు కదా. నెక్స్ట్ ఏం జరిగింది? ఏమేం చేశాడు? కాదమ్మా, అక్కడ చాలు. మొట్టమొదటి ఏం తిరస్కరించాడు? ఐగుప్తు యొక్క స్థానమును తిరస్కరించాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. రెండవది ఏం తిరస్కరించాడు? అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించాడు. మూడవది, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని. అది గొప్ప భాగ్యం. డబ్బులు ఉండడం గొప్ప భాగ్యము కాదు. క్రీస్తు కొరకు నింద అనుభవించటం, క్రీస్తు కొరకు అవమానం పొందటం, క్రీస్తు కొరకు కొన్నిసార్లు మన ప్రభువుని నమ్ముకున్నప్పుడు బంధువులు దూషిస్తారు, నిందిస్తారు, లోకం పిచ్చివారు అంటారు. అప్పుడు మనం ఏం చేయాలా? ఏడ్చుకుంటూ కూర్చోవాలని చెప్తున్న బైబిల్. మీరు సంతోషించి ఆనందించుడి, మీ ఫలము అధికమగును. సంతోషించుడి. అపోస్తలులు స్వార్థ ప్రకటిస్తుంటే వారిని నిందించారు, వారిని చెరసాల్లో వేశారు. వాళ్ళు ఏం చేశారు? సంతోషించారు. చూడండి, అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 'క్రీస్తు కొరకు అవమానముకు పాత్రులమైనందుకు వారు సంతోషించేది' అనే మాట ఎక్కడుంది? 3-4 అధ్యాయాల్లో. ఐదో అధ్యాయము 45వ వచనము, 41వ వచనము. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులను ఎంచబడినందున వారు సంతోషించుచు. క్రైస్తవ జీవితంలో వారు ఏది సంతోషం అని ఎంచుతున్నారు అంటే, క్రీస్తు కొరకు అవమానము, క్రీస్తు కొరకు నింద, క్రీస్తు కొరకు దూషణ పొందినప్పుడు వారు సంతోషిస్తూ వచ్చారు. సరే, ఈ 40 ఏళ్ల వయసులో ఈ నిర్ణయాలు తీసుకున్నాడు. ఎక్కడ ల్యాండ్ అయ్యాడు? తన ప్లాన్ ఏంటి? ఇశ్రాయేలు నాయకుడిగా ఉండి, ఆ రాజకోటను వదిలిపెట్టి ఇశ్రాయేల్ పక్ష నాయకుడిగా ఉండి, బహుశా గొప్ప ఆర్మీ తయారు చేసి ఐగుప్తు సామ్రాజ్యం మీద యుద్ధం చేసి ప్రజలను విడిపించి మరలా వాగ్దాన దేశానికి తీసుకుని వెళ్ళాలి. కానీ ఏమైపోయింది? ఐగుప్తిని చంపాడు. ఆ విషయం రాజుగారికి తెలిసింది, పారిపోయాడు. ఎక్కడున్నాడు? అరణ్యంలో 40 సంవత్సరాలు ఎటువంటి పని లేకుండా, అంటే తన మామ గొర్రెలు కాచుకున్నాడు. యాకోబులాగా తెలివైనవాడు కూడా కాదు. యాకోబు అయితే వాళ్ళ మామ దగ్గర ఏం లేకుండా పోయి మొత్తం సంపాదించుకొని నా జీతం ఎంత అని చెప్పి బేరాలు పెట్టుకొని చేసుకున్నాడు మొత్తం. మోషేకి అది కూడా లేదు పాపం. తన మామ అయిన ఇత్రో గొర్రెలు కాస్తున్నాడు. అప్పుడు దేవుడు దర్శించాడు, తనను తీసుకొచ్చాడు, మరలా బలవంతంగా తీసుకొచ్చాడు, దేవుని ప్రజలకు నాయకుడిగా వాడుకున్నాడు. ఈ మోషే గురించే దేవుడు అంటాడు, నా సేవకుడైన మోషే, నా సేవకుడైన మోషే. అహరోను మిరియాములు మాట్లాడుతుంటే, తనకు విరోధంగా మాట్లాడుతుంటే దేవుడు వచ్చి అంటాడు, నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడటానికి మీరేలా భయపడలేదు. గాడ్ ఈజ్ ఓనింగ్ హిమ్. ఇతడు నా సేవకుడు.
ఇతడు నా సేవకుడు. పిల్లరా, మన క్రైస్తవ జీవితం కూడా ఇట్ షుడ్ బి మార్క్డ్ బై దీస్ త్రీ: వాట్ వీ రెఫ్యూజ్, వాట్ వీ చోజ్, వాట్ వీ ఎస్టీమ్. మనం ఏం తిరస్కరిస్తున్నాం, మనం ఏది కోరుకుంటున్నాం, మనం దేన్ని విలువైనదిగా ఎంచుచున్నాం. మోషే ఐగుప్తు యొక్క అధికారము, స్థానము తిరస్కరించాడు. దేవుని ప్రజలతో శ్రమను కోరుకున్నాడు. దేవుని గురించిన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మా గమనం తీసుకురాబడిన లేఖన భాగములను బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క అద్భుతమైనటువంటి మోషే జీవితాన్ని బట్టి దేవా, ఇట్స్ బియాండ్ అవర్ ఇమాజినేషన్ అండ్ అవర్ కంప్రహెన్షన్. అసలు ఎట్లాగా 40 ఏళ్ళ వయసులో ఇంత భవిష్యత్తుని, ధనము, భోగము, లగ్జరీ, కంఫర్ట్ ఇవన్నీ తిరస్కరించటం, తృణీకరించటం, అదృశ్యుడైన వాని స్థిరబుద్ధితో చూచున్నట్లుగా రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోవటం, ఇది మాకు ఊహకు అందట్లేదు ప్రభువా. హౌ కుడ్ హీ డూ దాట్? కారణం, అతడు దేవుణ్ణి ఎరిగాడు. దేవుడిచ్చే బహుమానాన్ని గురిగా పెట్టుకున్నాడు. మా జీవితంలో ప్రభువా అనేక సార్లు ఇటువంటి గురి మా జీవితంలో ఉండట్లేదు. దయతో మమ్మల్ని కనికరించండి. మోషే జీవితం మమ్మల్ని వెంటాడటానికి, మోషే జీవితం మమ్మల్ని డిస్టర్బ్ చేయటానికి, మోషే జీవితం మా యొక్క వాల్యూ సిస్టమ్ని, మా ప్రయారిటీస్ని, మా యొక్క పర్స్పెక్టివ్స్ని మార్చడానికి సహాయం చేయమని, హద్దుబాట్లు వెత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే మనము మోకరించి ప్రభు బలలో పాల్గొందాం. వాక్యానుసారంగా హృదయాలు మన పరిశీలన చేసుకొని, పరీక్ష చేసుకొని, మరి దేవుని వైపు చూస్తూ ప్రభు బలలో యోగ్యముగా పాల్గొందాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందితిని. ప్రభు అని యేసు తాను అప్పగించిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాసు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ కేయచని చెప్పాను. ఎవరైతే రక్షణ మారు మనసు పొందినటువంటి అనుభవం గలవారు అట్టివారు మీ కుడి చేసి ఉంచండి. మీ దగ్గరకు వచ్చే పాత్రలో చిన్న రొట్టె ముక్క పుచ్చుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం.